హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. అందరెలా ఉన్నారు? నేను బావున్నాను. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కర్ణాటకలోని హసన్ జిల్లా బేలూరులో ఉన్న చెన్నకేశవ ఆలయాన్ని చూడటానికెళ్తున్నాను నేను. నాతో పాటు మీరు గూడా వచ్చేయండి. చాలా అద్భుతంగా ఉంటది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఆలయ ప్రధాన గోపురము ఇప్పుడు కనిపిస్తా ఉన్నది. బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయ సముదాయాన్ని 12వ శతాబ్దంలో వరుసగా 3 తరాల హొయసల రాజులు నిర్మించారట. ఇది పూర్తి చేయటానికి 103 సంవత్సరాలు పట్టిందట. విష్ణువర్ధనుని కాలంలో మొదలుపెట్టిన ఈ ఆలయ నిర్మాణము అతని మునిమనుమడు వీరబల్లాల కాలంలో పూర్తి అయినదట. అప్పట్లో విజయనారాయణ గుడి అని పిలిచేవారట. కాలక్రమంలో అది చెన్నకేశవ ఆలయంగా పిలువబడుతుందని చెప్పారు. అమరశిల్పి జక్కన్నతో పాటు అతని శిష్య బృందం ఈ ఆలయ నిర్మాణంలో సహాయం చేశారట. బేలూరులోని యాగాచి నది ఒడ్డున ఉన్నది ఈ ఆలయము. ఈ స్మారక చిహ్నము చోళరాజ్యంపై విజయాన్ని సూచిస్తా ఉంటది. వైష్ణవ మతంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్రా స్థలంగా ఇది మిగిలిపోయింది. దాదాపు 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడిని చాలా అందంగా, అద్భుతంగా చెక్కారు. ఈ సబ్బు రాయితో చెక్కారట. ఈ రాయితో నిర్మించిన ఆలయాలు చలికాలం వేడిగా, ఎండాకాలం చల్లగా కూడా ఉంటుందట. గుడి ముందు ఉన్న చిన్న గుడిలో విష్ణు విగ్రహం ఉంది. ఈ గుడికైతే 3 పక్కల వాకిళ్ళున్నాయి. ఈ చుట్టుపక్కల చెక్కిన ఈ శిల్ప కళాఖండాలను చూడటానికైనా అసలు ఒకసారి బేలూరు, హళేబీడు, శ్రావణబెళగొడ, హంపి ఇలాంటియన్నీ చూసి రావాలి జీవితంలో ఒక్కసారైనా. అంత అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ అసలు మాటలతో చెప్తే అవ్వదు, చూడాల్సిందే. ఇక్కడ కొలువు తీరిన శ్రీమన్నారాయణుడు నిరంతరము మనోహరమైన శ్రీ అలంకారంతోనే దర్శనమిస్తూ ఉంటారట. శ్రీహరి మోహిని రూపు ధరించింది అక్కడే. కనుక లోకకంటకుడిగా ఉన్న భస్మాసురుడిని మోహిని రూపంలో ఉన్న శ్రీహరిని సంహరించింది కూడా అక్కడే. కనుక అక్కడ వైకుంఠవాసుడు శంఖచక్ర గదా దండాలు ధరించిన సౌందర్య సౌభాగ్యవతిగా దర్శనమిస్తూ ఉంటారట. 900 సంవత్సరాల క్రితం ఇంటర్లాకింగ్ పద్ధతిలో ఈ ఆలయం నిర్మాణం చేశారట. అసలంటే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. అప్పట్లో కూడా ఇలాగ నిర్మాణం చేశారంటే. ఇప్పుడు కూడా ఆలయ శిల్ప సంపదకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారట. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా 10 సంవత్సరాలకు ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్‌తో రక్షణ కల్పిస్తూ ఉంటారట ఈ ఆలయానికి. ప్రతి శిల్పంలో అసలు జీవం ఉన్నట్లు అనిపిస్తా ఉంటది. లోపలైతే 4 స్తంభాలున్నాయి. అసల చాలా అద్భుతంగా ఉన్నది. తప్పకుండా మీరు గూడా వెళ్ళి ఒకసారి దర్శించవచ్చు. చాలా బావుంది. ఇప్పుడు మనం ఆలయం లోపల చెన్నకేశవ స్వామిని చూస్తా ఉన్నాము. వీడియో అయితే తీనిచ్చుకొనిచ్చారు. ఇదంతా బయటనమాట. ఇక్కడ వినాయకుడు ఇవి ఉన్నాయి. ఇక్కడ కోనేరు గూడా ఉంది. అసలు ఈ ద్వారం తలుపులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. నాకైతే హళేబీడు, బేలూరు చాలా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.